హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట మన బాలు పంప్స్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే వర్షం అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. సో వినాయక చవితికి బీభత్సంగా వర్షం అయితే పడుతుంది. సో అందరూ కూడా మీ ఇళ్ళలో నుండి అందరూ చక్కగా వినాయక చవితి చక్కగా జరుపుకోండి. దానికన్నా ముందు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నాను. సో కరెంటు స్తంభాలు కానీ, ఏదైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు డీజే సిస్టంలో కానీ, లేదనుకుంటే కొంచెం గడ్డ దగ్గర కానీ ఇలా నిమజ్జనం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్త మాత్రం పాటించకండి. జాగ్రత్తగా ఉండి చక్కగా ఈ వినాయక చవితి నాడు అందరూ సుఖ సంతోషాలతో పండగ జరుపుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకేం లేదండి. వర్షం అయితే పడుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే కోటుకు అయితే మేత పెట్టడం చాలా ఇబ్బందిగా అవుతుంది. మనకి మనకు బ్రీడింగ్ సిస్టమ్ లేదండి. మనకు ప్రజెంట్ అయితే మన డేగాని అయితే అమ్మేయడం జరిగింది, మన హీరోని అయితే అమ్మేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనవాడు సేతువ అయితే ఉంది. ఇది పట్ట స్టేజ్లో ఉంది. ఇప్పుడిప్పుడే పూత పట్టిందనమాట, ఇంకా ముదరలేదు. ఒకసారి చూపిస్తాను దగ్గర నుంచి. ఆ రోజు చూపించాను కానీ మీకు పూర్తిగా చూపించలేదు. నాకు బ్రీడింగ్ అయితే ఇబ్బంది అవుతుంది ప్రజెంట్. మనం ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్ కూడా దగ్గరికి వస్తుంది. 27th అంటే. మనకి ఏంటంటే నెక్స్ట్ బ్రీడింగ్ అయితే కంపల్సరీగా కావాలి. పిల్లలు దింపాలి నెక్స్ట్ సంక్రాంతి కానీ ఆ టైంలోకి. ఒకసారి చూపిస్తాను దీన్ని ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడే తెచ్చానమాట దానం అనమాట. దానం తీసుకొస్తే ఇప్పుడే తింటుంది ఇది. దీన్ని తొందరగా కొంచెం మంచి డబల్ బాడీ టైప్ లాగా మంచి పెట్టేసి దీన్ని కొంచెం 10,000కి అయితే తీసుకోవడం జరిగింది ఇది. దీన్ని మంచిగా రెడీ చేయాలి. మంచిగా రెడీ చేసిన తర్వాత తొందరగా బ్రీడింగ్లోకి పెడదామని ఫుడ్ అయితే బాగా పెడుతున్నాను చక్కగా. అంటే మంచి ఫుడ్ అనమాట. ఇంకా సజ్జుల్లో కూడా ఉంది, పూర్తిగా సజ్జు పోలేదు. నాకు తెలిసి ముందున్న పుంజు కన్నా ఇది కొంచెం సైజులో కొంచెం తక్కువ రావచ్చు అనుకుంటున్నాను. అది నాకు తెలిసి దగ్గరికి 5 కేజీల దాకా ఉండింది. ఇదైతే నాకు తెలిసి కరెక్ట్ 4 కేజీలు రావచ్చు. ప్రజెంట్ 3 కేజీలు అయితే ఉంది. కాటా ఇంకేం రాలేదు. సరే, ఒకసారి ఎగిరించి చూద్దాం. మనకి ఏంటంటే ఒకసారి మన ఫైటింగ్ చూసిన తర్వాత బ్రీడింగ్ అయితే ఎట్టుకోవాలి. మన ఫైటింగ్ చూడకుండా బ్రీడింగ్ ఎట్టుకున్నాం అనుకో మనకైతే బాగోదు. బట్ ఇంతకు ముందున్న పుంజ అయితే బెదిరులాగా ఉండింది, కానీ తర్వాత మంచి చక్కగా రెడీ అయిపోయింది. దాని అవుట్పుట్ అయితే చాలా బాగుంది మనకేంటే కొంచెం మేతలు తక్కువ అవ్వడం, దాంతోపాటు మనం 2 వైపులు అయిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇది ఫ్రెండ్స్ మన సేతు అనమాట. చూడండి ఎలా ఉందో ఒకసారి చూసి కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఆ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం లేదు. మన దగ్గర ఎవరి దగ్గర మంచి పెట్టలు ఉంటే చెప్పండి, నేను నెక్స్ట్ తీసుకుంటున్నాను. మంచి పెట్టలు అయితే నాకు కావాలి. కొంచెం పెద్ద పందెం